హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 38 గురించి చెప్తున్నాను. లైక్ ఆల్రెడీ నిన్న నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రోజు నామినేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ రోజు అయితే కనుక ఎపిసోడ్ మొత్తం ఓన్లీ తనుజ, ఓన్లీ తనుజ. ఎవరి నోటి నుంచి అయితే సరే తనుజానే. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ మొత్తం కూడా ఒక పెట్టేసుకున్నారు అనమాట పర్సనల్గా. లైక్ ఈమెను టార్గెట్ చేయాలి ఎందుకు అని చెప్పేసానంటే ఈమె ప్రెసెంట్ టాప్లో ఉంది, ఈమెను టార్గెట్ చేస్తే మనము ముందుకు వస్తాము అన్న టైప్లో అయితే కనుక నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి భరణి వర్సెస్ సంజన, ఇంకొకటి తనుజ వర్సెస్ ఆయేషా. అండ్ ఫస్ట్ భరణి వర్సెస్ సంజన గురించి మాట్లాడుకుందాము. సంజన గారు అయితే కనుక మన భరణి గారిని అండ్ ఆల్సో రాముని వాళ్ళిద్దరిని నామినేషన్ చేసింది. రాముని ఏమో నువ్వు ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తావు, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అక్కడ ప్రాపర్గానే చెప్పింది ఆమె కూడా, ఎందుకంటే రాము కూడా కొంచెం ఫేవరిటిజం అనేది భరణి వైపు ఉంది కాబట్టి చెప్పింది కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ సంజన గారు భరణి గారిని నామినేట్ చేశారు. ఇక్కడ ఈరోజు భరణి గారు అసలుకి ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారనమాట. మీరు అసలు అలా నన్ను ఎందుకు అంటున్నారు? అండ్ మీరు ఇక్కడ ఉండటానికి కూడా రీజన్ నేనే. నాకు సంబంధించిన పర్సనల్ దాన్ని కూడా నేను వదిలేసుకొని వచ్చాను. మీరు హ్యుమానిటీ లేదని ఎందుకు మాట్లాడుతున్నారు, హ్యుమానిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే కనుక వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక గొడవ జరిగింది. లైక్ కాకపోతే కొంచెం నాకు ఎక్కడో అనిపిస్తుంది భరణి కొంచెం బయట వాళ్ళ నుంచి అందరు వచ్చి భరణి మీరు టాప్లో ఉంటున్నారు, టాప్ అసలు మీరు అని అనటం వల్ల కొంచెం ఏమన్నా ఎక్కుతుందేమో తలకి అని నాకు అనిపించింది. ఎందుకు అంటే కూడా దివ్యతో కూడా మాట్లాడినప్పుడు ఒక దగ్గర చూసావా, నేను లైక్ అందరూ నన్ను ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో, నన్ను నామినేషన్ చేస్తారో, నేను చేయకుండానే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, అక్కడ అర్థం చేసుకోవాలి నా గురించి అని చెప్పేసి అయితే కనుక భరణి గారు చెప్పారు. నాకు అక్కడ ఎందుకో మరి కొంచెం ఇదిగా ఆలోచిస్తున్నాడేమో అనిపించింది. ఇలా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ రోజు కాకుండా నిన్నటి వరకు అయితే కనుక ఆయన కొంచెం ఇంకా అలానే ఉన్నాడు, ఒక సేఫ్ గేమ్ లానే ఉన్నాడు అని అనుకున్నారు అందరూ కూడా. బట్ ప్రెసెంట్ ఓటింగ్ ప్రకారం అయితే కనుక ఆయన అయితే కనుక సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన అయితే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం తనుజ వర్సెస్ ఆయేషా. ఆయేషా అయితే అసలుకి ఎంత క్లియర్ కట్గా పెట్టుకుందంటే మన తనుజ మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ అనేది పెట్టుకొని, ఆమె ఒక్కటే కాదు, ఆమె ఇమ్మాన్యువల్ తోటి, సుమన్ తోటి, మాధురి తోటి, రమ్య తోటి, రీతుతోటి, హౌస్లో ఉన్న వాళ్ళందరితో మ్యాక్సిమం తనుజ గురించి డిస్కషన్ అనమాట. ప్రతిదాన్ని నాన్న అవును. ఇప్పుడు వచ్చి తను ఆయేషా వచ్చేసి ఇమ్మాన్యువల్కి ఏమని చెప్తుంది, ఇమ్మాన్యువల్ కానీ, రీతుకి కానీ, సంజన కానీ వీళ్ళందరికీ ఒక విషయం చెప్తుంది. ఏమని, నాకైతే కనుక ఒకటే పాయింట్ ఉంది. గౌరవ్తో కూడా మాట్లాడింది అనమాట ఇదే డిస్కషన్. నాకైతే ఒకటే ఉంది, నేను ఎపిసోడ్ మొత్తం చూసినప్పుడు కూడా నాకు ఏంటి అంటే తనుజ భరణి గారి బాండ్ అండ్ మళ్ళీ రీతు అండ్ డెమోన్ బాండ్ వీళ్ళ గురించి నేను మాట్లాడాలి, ఇది నాకు నచ్చటం లేదు, నేను పోగొట్టాలి అని చెప్పేసి అని అంటుంది. అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, మరి సంజన ఇమ్మాన్యువల్ బాండ్ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళిద్దరిది బాండ్ కదా, అమ్మ కొడుకులను బాండ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళదైతే కనుక రైటు. తనుజ మాత్రం నాన్న అని చెప్పేసి బాండ్ పెట్టుకుంటే మాత్రం తప్పు. ఇదే నాకు అనిపించింది, చాలా క్లియర్గా అనిపించింది. నేను ఎలా అయినా సరే చెప్పాలి, నేను చెప్పేస్తానని చెప్పి వచ్చి డైరెక్ట్గా తనుజ మీద వేసేసింది. తనుజ అయితే అసలు నాకైతే ర్యాంప్ ఇచ్చి పడేసింది అనమాట ఆయేషాకి. ఏంటి అంటే ఇప్పుడు నేను అన్ని నువ్వు ఏమని చెప్పిందంటే ఆయేషా మెయిన్ థింగ్, నువ్వు సపోర్ట్ తీసుకుంటావు, సపోర్ట్ లేకపోతే నువ్వు ఏడుస్తావు, నాన్న అంటావు, నువ్వు సీరియల్ అయిపోయింది ఇక్కడ, ఇది సీరియల్ యాక్టింగ్ కాదు అని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడు తనకి తన ఓన్ ఎమోషన్ అనేది ఉండింది, తను అక్కడ చూపించింది. మరి ఏమకేమో నొప్పి అంట ఆయేషాకి, ఏమో మరి వచ్చి భరణి గారిని అన్న అనలేదా? అది మరి బాండ్ కదా, మరి ఎందుకు పెట్టుకుంటుంది బాండ్స్, ఎందుకు చెప్తుంది? అండ్ నాకు ఇంకొకటి ఎక్కడ నచ్చలేదని అంటే, ఇవి చెప్పింది కదా, ఇవన్నీ చెప్పిన తర్వాత కరెక్ట్గా మన తనుజ గారు అయితే కనుక చాలా బాగా ఇచ్చారు. మరి అలా అయితే ఇదే సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఆడాలి, నేను ఇండివిజువల్గా వచ్చాను అని మీరు అన్నారు కదా. బట్ బాల్ టాస్క్లో పట్టుకునేటప్పుడు గౌరవ్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? అండ్ వాళ్ళ దగ్గర కూడా గేమ్లో ఏం చెప్పారు, నేను ఇంతమంది బాయ్స్తో నేను అలా ఆడగలను, నేను ఫైట్ చేయలేను, నాకు వద్దు అని చెప్పేసి అని అన్నారు. గౌరవ్ బాల్ దగ్గర నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు? నువ్వేమైనా ఆడావా? నువ్వేమైనా బాల్ తెచ్చుకున్నావా?
తెచ్చుకోలేదు కదా. తెచ్చుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వైతే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు. వీళ్ళు మాత్రం వీళ్ళకి ఫస్ట్ నుంచి బాండ్ ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు ఉంటుంది, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు బాండ్లు అడగడానికి నువ్వే వాళ్ళ మధ్యలో వచ్చి నువ్వేదో అన్ని చూసేసి నాకు నచ్చలేదంటే నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళకుండా ఉండు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నాకైతే అదే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమ్మాన్యువల్ క్లాప్స్ కొట్టాడు అనమాట. నాకు అస్సలు అది కూడా నచ్చలేదు. ఇప్పుడేంటి ఈ ఆయేష వచ్చి నాన్న నాన్న ఒకటి బాయ్ ఫ్రెండ్ అండ్ నాన్న ఒక బాండ్ ఉంటే కనుక టాప్ 5లోకి వెళ్ళిపోతారా, టాప్లో ఉండిపోతారా అని చెప్పేసి అన్న. అప్పుడు ఆయేష ఇమ్మాన్యువల్ క్లాప్స్ కొట్టాడు. ఎందుకు కొట్టాలి? ఏ ఇమ్మాన్యువల్ మరి వాళ్ళ అమ్మతోటి ఉన్న బాండ్ అదేంటి మరి? అదేం కాదా? నాకైతే ఈరోజు ఇమ్మాన్యువల్ మాట్లాడిన మాటలు కానీ చేస్తున్న బిహేవియర్ కానీ చాలా కన్నింగ్గా అనిపించింది నాకైతే. అండ్ ఏదో సెల్ఫిష్ కన్నింగ్ లైక్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని ఒక సైడ్ అనిపించింది. ఎందుకనంటే అక్కడ అంత అవసరం లేదు. అక్కడే చెప్పొచ్చు లేదు తను అలా ఏం ఉండదు, బట్ కాకపోతే రియల్ గానే ఉంది తనకి బాండ్ అనేది, బట్ తను ఇంకా కొంచెం ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకు? తన గురించి ఆల్రెడీ తనకి తెలుసు కాబట్టి, ఇమ్మాన్యువల్కి తనుజ గురించి. అది చెప్పకుండా నువ్వు పెట్టిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది ఆయేష, కరెక్ట్గా చెప్పావు బిగ్ బాస్లో హౌస్లో గురించి అని చెప్పేసానంటే, నువ్వు నడిపితే మాత్రం ఒకలాగా ఉండిద్ది, ఇంకొకరు మాత్రం ఇంకొకలా బాండ్లో ఉంటే మాత్రం వాళ్ళ తప్పు, నీది మాత్రం రైటా అన్నట్టుగానే నాకు అనిపించింది ఈ రోజైతే కనుక. సో ఈ రోజు ఫైనల్గా అయితే కనుక మనకి తనుజ, సుమన్ శెట్టి, రాము, భరణి, డిమాన్ పవన్ అండ్ దివ్య నిఖిత, వీళ్ళ 6 అయితే కనుక ప్రెసెంట్ నామినేషన్స్లో ఉన్నారు. సో మీకు ఏ కంటెస్టెంట్స్ నచ్చుతారో ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని కమెంట్ చేయండి. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.